భద్రాచలం ఏజెన్సీలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. బాలికను ఆటోలో తీసుకెళ్లి డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాల్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆదివాసీ బాలికగా గుర్తించారు. బంధువుల ఇంటికి వెళ్లేందుకు నిన్న ఆమె చర్ల మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడి నుండి వాజేడు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఈ క్రమంలో ఆటోలోని ఇతర డ్రైవర్లు ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. ఆమె శరీరంపై పంటిఘాట్లు, గాయాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు అత్యాచార కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది. రెండు లారీల మధ్యలో వ్యూ ఉంటుంది, అది నడుచుకుంటూ వస్తుంది. లారీ ముందు నుంచి ఇటు నుంచి లేదు, ఆ వెహికల్ ఆగినాయిగా. రెండు లారీల మధ్యలో వ్యూ ఉంటుంది, అది నడుచుకుంటూ వస్తుంది. భద్రాచలం ఏజెన్సీలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. బాలికను ఆటోలో తీసుకెళ్లి డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం చోటు చేసుకున్న ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాల్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆదివాసీ బాలికగా గుర్తించారు. బంధువుల ఇంటికి వెళ్లేందుకు నిన్న ఆమె చర్ల మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడి నుంచి వాజేడు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఈ క్రమంలో ఆటోలోని ఇతర డ్రైవర్లు ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందును కలిపి ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాల్ని సంరక్షణ కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. ఆమె శరీరంపై పంటిఘాట్లు, గాయాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు అత్యాచారం కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది. చర్ల, దుమ్మగూడెం, పాల్వంచ స్టేషన్ల పరిధిలోని పోలీసు బృందాలను ఎస్పీ రోహిత్ రాజు రంగంలోకి దించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భద్రాచలం ఏజెన్సీలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, భద్రాచలం జిల్లాలో అమానవీయమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్కి చెందినటువంటి యువతి తమ బంధువుల ఇళ్ళకి రావడం కోసం చర్లలో ఉన్నటువంటి అక్కడ మండల కేంద్రానికి చేరుకుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఆమెను గొల్లగూడెం తీసుకెళ్తామంటూ అక్కడి నుంచి ఆటోలో ఎక్కించుకున్నారు. అయితే ఆమె వెళ్లాల్సింది వాజేడు మండలం గొల్లగూడెం, అయితే దుమ్మగూడెం దగ్గర ఆ ఊరుందని చెప్పి తీసుకొని వస్తున్నారు. మార్గ మధ్యలోనే యువతికి కూల్ డ్రింక్ ఇచ్చి అందులో మత్తుమందు కలిపి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున ప్రాంతంలో పాల్వంతలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయ సమీపంలో బాలికను వదిలేసి వెళ్లారు. అయితే తెల్లవారుజామున సమయంలో ఆమెకి స్పృహ వచ్చేసరికి అప్పటికే ఆమెకి అంతా కూడా పంటి గాయాలు ఉండటంతో కొంత అక్కడ రోధిస్తున్నటువంటి క్రమంలో స్థానికులు ఆమెని గుర్తించి పోలీసులకు సమాచారం. పోలీసులు కొత్తగూడెంలో ఉన్నటువంటి శిశు సంరక్షణ కేంద్రానికి ఆ యువతిని అయితే తరలించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించడంతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని చెప్పి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పోలీసు బృందాలు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యువతి ఇప్పుడు ప్రస్తుతం కొంత ఆందోళనలో ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యువతి యొక్క ఏదైతే ఉందో ఆ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ రకమైనటువంటి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆటో డ్రైవర్లు ఎవరు ఉన్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరినీ కూడా విచారణ చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళని త్వరగా పట్టుకొని దోషులను కఠినంగా శిక్షించాలి అని ఇటు మహిళా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రామకృష్ణ.
లారీ ముందు నుంచి